19 ఏళ్ల క్రితం తల్లితో పాటు ఇద్దరు పసికందులను మొత్తం ముగ్గురిని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసును మాత్రం సాల్వ్ చేయలేకపోయారు. కాని 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను యూస్ చేసి పోలీసులు కేసును సాల్వ్ చేసి నిందితులను పట్టుకున్నారు. కేరళలోని కొల్లాంకి చెందిన ఆర్మీ పర్సనల్ డివిల్ రంజిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆ తర్వాత 2006లో రంజిని ట్విన్ బేబీస్కి జన్మనిచ్చింది. డివిలే తన పిల్లలకు తండ్రి అని ప్రూవ్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న డివిల్ డిఎన్ఏ టెస్ట్తో తన మోసం బయటపడుతుంది అని భావించి తన ఫ్రెండ్ రాజేష్తో కలిసి రంజినిని మరియు ఆమె 17 రోజుల కవల పిల్లలను దారుణంగా చంపి పారిపోయారు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఎంత వెతికినా వాళ్లు దొరకలేదు. ఈ ఇద్దరూ ఐడెంటిటీ మార్చుకుని చాలా రోజులు పరారీలో ఉన్నారు. అయితే 2023లో కటింగ్ ఎడ్జ్ ఏఐ టెక్నాలజీని యూస్ చేసి కేరళ పోలీసులు కోల్డ్ కేసెస్ను సాల్వ్ చేయడం మొదలు పెట్టారు. నిందితుల పాత ఫోటోల ఆధారంగా ఏఐ సహాయంతో 19 ఏళ్ల తర్వాత వాళ్లు ఎలా ఉంటారో వారి ఫోటోలను రెడీ చేశారు. ఆ ఫోటోల సహాయంతో సోషల్ మీడియాలో ఫేస్ మ్యాచెస్ చేసి వెతకడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్లో ఫేస్బుక్లో 90% సిమిలారిటీస్తో ఒక వెడ్డింగ్ ఫోటోకి ఈ ఏఐ జనరేటెడ్ ఫోటో మ్యాచ్ అయింది. ఫైనల్గా ఈ క్లూ సహాయంతో వారిద్దరిని పట్టుకుని కేస్ని రిజల్వ్ చేశారు.